ఇండియా ట్రిప్ అయితే ఒక ఎండ్కి వచ్చేసింది. ఆఫ్టర్ 105 బ్యూటిఫుల్ డేస్ నా ఫ్యామిలీతో 26 నవంబర్ 2024 బాగా గుర్తుండే రోజు నాకు. ఎందుకంటే నేను ఆ రోజు మా ఇంటిని సెకండ్ టైం వదిలేళ్తున్నా. ఫస్ట్ టైం వెళ్ళేటప్పటికంటే ఈసారి ఇంకా మస్తు ఎక్కువ బాధ అయింది. అండ్ దాట్ మేడ్ మీ రియలైజ్ సో మెనీ థింగ్స్. అండ్ ఒక రియాలిటీ చెక్ వచ్చింది నాకు. 105 డేస్ ఉన్నా వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండు అనిపించింది. అట్లనే నేను ఎన్ని డేస్ ఉన్నా మంత్స్ ఉన్నా ఏదో ఒక రోజు వెళ్లాల్సిన టైం వస్తుందని అర్థమైంది. అండ్ మా ఇల్లు అని చెప్పుకుంటున్న ప్రతిసారి చుట్టుపక్కల 100 మంది తయారైతున్నారు. ఇప్పుడు ఇది నీ ఇల్లు కాదు, నీది వేరే ఇల్లు అని చెప్పడానికి. అది ఇంకా ఆల్రెడీ ఉన్న బాధను పెంచుతుంది. మళ్ళీ అట్లా చెప్పేది వేరెవరో కాదు, ఆ బాధ ఏంటో తెలిసినోళ్ళే. ఎవరెన్ని చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా మా అమ్మ నాన్న ఇల్లు కూడా మా ఇల్లే అండ్ నేను దాన్ని కూడా మా ఇల్లు అనే చెప్తా. అది ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చదు అనేది నాకు సంబంధం లేదు, నాకు ఫరక్ కూడా పడదు దాంతో. ఇంకా నా ట్రావెల్ విషయంకి వస్తే ఆ రోజు నైట్ 9:20కి నా ఫ్లైట్. అండ్ యూ నో ద డ్రిల్, 3 hours ముందు ఉండాలి అండ్ ఆల్. ఇంకా 6 o'clock వరకు బ్యాగులన్నీ సర్దుకొని ఫ్యామిలీ అంతా కలిసి చెలో ఎయిర్పోర్ట్ అని స్టార్ట్ అయినాం. ఇంటి నుంచి అయితే ఎయిర్పోర్ట్ దగ్గరనే ఒక 20-30 minutes లో రీచ్ అయిపోతాం. చెప్పిన నా వెనక నుంచి చూసావా రేస్ ఎలా వస్తున్నాయా? గాడ్స్ రేస్. ఓకే దేవుడు ఉన్న చోటే వస్తాయా? గాడ్ దేవుడు ఎక్కున్నాడా? 3 పెట్టిరు కదా. నా లగేజ్ ఏం మిస్ చేయలే కదా. లంచ్ ఏం చేసావు నువ్వు? నేను మటన్ కర్రీ వండా ఈరోజు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఒక సైడ్ ఏదో ముచ్చట పెట్టినాం కానీ ఇంకో సైడ్ అయితే ఏదో తెలియని బాధ. మిక్స్డ్ ఎమోషన్స్, నాట్ జస్ట్ సాడ్, ఫీలింగ్ సాడ్ విత్ 4 others. Exactly. Feeling happy with 4 others. Feeling excited with 4 others. Feeling mixed emotions with 4 others. Like Chandramukhi la kalla varake vastundi judbinki. Chupi. Abhi villa. Vaddano. Ee nijanga la vastundi. Endukante vereka nunchi line kada. Adi mirror lo direct ga nika. అప్పటి వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ అవి ఇవి మాట్లాడుకుంటూ బానే ఉండే గానీ వన్స్ ఎయిర్పోర్ట్ రోడ్ ఎక్కగానే మిక్స్డ్ ఎమోషన్స్ వచ్చేసినాయి ఘోరంగా. ఏదో జరగకూడదు జరిగిపోతుంది అన్నట్టు స్టమక్ లో ఒక లాంటి భయం ఇంకా బాధ.
గాలి పట్టుకొని వస్తాయి అందరూ ఇంకెందుకు వస్తున్నారు ఇక్కడ అక్క చెల్లెల మధ్యలో ఫైనల్ ముచ్చట్లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ లెక్క ఎగ్జాక్ట్ గా 105 డేస్ ఉండెళ్తున్నా అని నవ్వుకుంటున్నాం ఇక్కడ. ఇంకా హెవీ హార్ట్ తోని ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయినా. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా నేను తీసుకున్న బ్యాక్ ప్యాక్ తీసుకొని రాలేదు, ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా అని. అది యాక్చువల్లీ నేను చెక్ ఇన్ చేసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట బ్యాగేజ్ రిలేటెడ్ లో. అండ్ అది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. మై బ్యాడ్. నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఇక ఆఫ్టర్ 20 minutes స్ట్రగుల్ తర్వాత చెక్ ఇన్ ఫినిష్ చేసుకుని దాని తర్వాత సెక్యూరిటీ చెక్ కూడా ఫినిష్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసిన. అండ్ ఇక లోపల రాగానే ఫస్ట్ వెళ్ళి నేను వైఫై యాక్సెస్ తీసుకున్నా, ఎందుకంటే నాది యుఎస్ సిమ్ కాబట్టి. అండ్ ఇంటర్నెట్ లేకుండా అంతసేపు టైం పాస్ చేసుడైతే కష్టం కాబట్టి. లోపలికి వెళ్ళి నా గేట్ దగ్గరికి వెళ్లే వరకు అరౌండ్ 8 ఏమో అయింది. అప్పటికైతే పెద్దగా ఆకలేం అయితే లేకుండే, ఎందుకంటే అది నా డిన్నర్ టైం కాదు కాబట్టి. బట్ ఐ హ్యాడ్ టు హ్యావ్ మై లాస్ట్ మీల్ ఇన్ ఇండియా బిఫోర్ ఐ బోర్డ్ ద ఫ్లైట్. సో అక్కడ నాకు అవైలబుల్ ఉన్న ఆప్షన్స్ అన్ని చూసుకుని మీరు చూస్తున్నట్టు మెక్డానల్డ్స్ కి వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్డర్ అయితే చెప్పేసిన. అదే మెక్ స్పైసీ చికెన్ బర్గర్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్ ఫ్లోట్. మెయిన్ గా మర్చిపోకుండా పెరి పెరి మిక్స్ అయితే తీసుకున్నా, ఎందుకంటే ఆ పెరి పెరి మిక్స్ పడందే ఫ్రెంచ్ ఫ్రైస్ ది యాక్చువల్ ఫ్లేవర్ బయటికి రాదని నా ఫీలింగ్. మీకు అర్థమవుతుందా? It is. Okay. Thank you. Do you have any pending other surprise? No, nothing. Everything's here. మంచిగా స్వీట్ టైం తీసుకుని నా బుర్గర్ ఎంజాయ్ చేసి బయటికి వచ్చే వరకు బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చకచక బోర్డింగ్ ఫినిష్ చేసుకుని టకటక ఫ్లైట్ ఎక్కేసి నా సీట్ల పోయి కూర్చొని రిలాక్స్ అవుదామని ఉరికినా. పోయి చూస్తేనేమో మస్తు పెద్ద లైన్ ఉంది, గంట సేపు పట్టింది నా సీట్ దగ్గరికి ఓనింగ్కే. ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు అది కార్ అయినా ఫ్లైట్ అయినా ఏదైనా నాకైతే విండో సీట్ కావాల్సిందే. అట్లా ఈసారి చెక్ ఇన్ చేసేటప్పుడు చూస్తే విండో సీట్స్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ ఉండే. సో ఇక చేసేదేం లేక లాస్ట్ లో ఒక విండో సీట్ అవైలబుల్ ఉంటే అది తీసుకున్నా. అండ్ అది లిటరలీ ఫ్లైట్ లో లాస్ట్ సీట్. అండ్ ఈసారి కూడా పక్కన ఎవరు రావద్దు అని దేవునికి మస్తు మొక్కుకున్నా గానీ దేవుడు వేరే వాళ్ళ మొక్కులతో మస్తు బిజీ ఉండే అనుకుంటా. నా మొక్కిన్లే అన్న పక్క సీట్ లో వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి. కానీ ఈసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకు బాధ ఎంత ఉండేనో హ్యాపీనెస్ కూడా అంతే ఉండే. ఎందుకంటే ఈసారి నేను నా బ్యాగ్సే కాదు నాతో పాటు బోలెడని అమేజింగ్ మెమరీస్ కూడా వస్తున్నాయి. ఇండియాకి ఫ్లైట్ ఎక్కినప్పుడు నేను ఒక 100% మెమరీస్ కావాలనుకుని ఎక్కుంటే యుఎస్ కి ఫ్లైట్ ఎక్కేటప్పుడు మాత్రం నాతోని 1000% మెమరీస్ వస్తున్నాయి.
అంత అద్భుతంగా జరిగింది ఈ ట్రిప్ అయితే. హైదరాబాద్ టు దుబాయ్ ఫ్లైట్ ఎక్కినాక ఒక 15-20 minutes అనుకుంటా అట్లా బయటికి చూసుకుంటూ నా కళ్ళ ముందు మెమరీస్ అన్ని ప్లే చేసుకున్నా. అండ్ ఎట్ ది ఎండ్ ఇట్ ఫెల్ లైక్ దిస్ ట్రిప్ వాస్ సో వర్త్ ఇట్. ఎట్ ది సేమ్ టైమ్ దిస్ ట్రిప్ వాస్ మచ్ నీడెడ్ అని కూడా చెప్తా. ఎందుకంటే వెళ్ళక ముందు ఒక పాయింట్ లో ఈ ఎమోషన్స్ మీద ఎంత ఫ్రాజైల్ అయిపోయినా అంటే జస్ట్ ఇట్లా ఫ్యామిలీ అని ఒక టాపిక్ తీసుకొచ్చి నన్ను కదిలిస్తే చాలు కూర్చొని ఇట్లా బోరు మన ఏడ్చటంతా ఎవ్రీ సింగిల్ థింగ్ నాకు నా ఫ్యామిలీని గుర్తు చేస్తుండే. అందుకే ఆ పాయింట్ కదా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నా ఫ్యామిలీని విజిట్ అవ్వడం. అండ్ అక్కడ నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నా, హబీబీ దిస్ ఇస్ దుబాయ్. యాడ్స్ లో చూస్తుంటా కదా హబీబీ కమ్ టు దుబాయ్ అని. సో ఆ వ్యూ చూసినప్పుడు నాకు కూడా అట్లా చెప్పబుదైంది. అండ్ ఇక మీరు చూస్తున్నట్టు దుబాయ్ లో అయితే ల్యాండ్ అయిపోయినాము, హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి. అండ్ మధ్యలో ఫ్లైట్ లో ఒక అమేజింగ్ మీల్ తిన్నాను, మూవీ చూసినాను, జెర్సే పండుకున్నాను, ఇన్ని గనం జరిగినాయి. నేను యుఎస్ టు ఇండియా వచ్చినప్పుడు ఫ్లైట్ లో ఏ మీల్స్ తిన్నా అనేది మీతో షేర్ చేస్తే మీకు అది మస్తు నచ్చింది, మస్తు లవ్ చూపించినారు ఆ వీడియోస్ మీద. సో ఈసారి కూడా నేను ఆ షార్ట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఐ థింక్ మీరు ఒక 2 షార్ట్స్ చూసి కూడా ఉంటారు ఈ పాటికే. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిందంతా అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్. అండ్ ఎస్ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో గోల్డ్ జ్యువెలరీ షాప్ కూడా ఉంది. నేను కూడా మీ లెక్కన ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అంత టైం లేకుండే, నేను వచ్చే వరకే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిన ఉండే. సో డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసినాను. కానీ ఈసారి లక్కీగా ముందే వచ్చినాను, అందుకనే జర అట్లా ఎయిర్పోర్ట్ కూడా తిరిగి చూసినా. అయినా ఇంకా మస్తు టైం ఉండే, సరే రిలాక్స్ అయిదాం అనుకున్నా. అట్లా వచ్చి ఒక చైర్ లో కూర్చున్నా. ఒక అక్క ఏదో సర్వే అని చెప్పి వచ్చింది. 2 minutes లో అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు అని చెప్పింది. నా బోర్డింగ్ స్టార్ట్ అయిందని చెప్తే గానీ వదలలేదు నన్ను. అండ్ ఫ్లైట్ ఎక్కగానే పౌచ్ ఒకటి ఇస్తారు, విచ్ నేను ఓపెన్ చేయడానికి మస్తు కష్టపడ్డా, బట్ ఈవెన్చువల్ గా సక్సీడ్ అయినా. ఇందులో బ్రష్, టూత్ పేస్ట్, ఇయర్ ప్లగ్స్, సాక్స్ లాంటివి ఉంటాయి అనమాట. నేను ఇండియా వెళ్ళేటప్పుడు ఫ్లైట్ 80% ఖాళీ ఉండే కదా, ఇప్పుడు మాత్రం ఫ్లైట్ 80% ఫుల్ ఉండే. కానీ లక్కీలీ నా పక్కన అయితే ఎవరు లేకుండే. అండ్ ఐల్ సైడ్ ఉన్న పర్సన్ అయితే 90% ఆఫ్ ద ఫ్లైట్ పడుకునే ఉండే. సో నేను ఆ మధ్యలో సీటు కూడా హ్యాపీగా యూజ్ చేసేసుకున్నా. ఇంకంతలోనే డిన్నర్ మెన్యూ కూడా తీసుకొని వచ్చినారు. మనం సెలెక్ట్ చేసుకున్న మీల్ టైప్ ని ప్రకారంగా మనకి మెన్యూ అయితే ఇస్తారు. వన్స్ ఆ డిన్నర్ తిన్నానా అంతే, ఇంకా నేనేదో మత్తు టాబ్లెట్లు వేసుకున్నట్టు అసలు ఎంత మంచిగా నిద్రపోయినానంటే ఫ్లైట్ అంతా. మధ్యలో ఒకసారి నాకు ఆకలేసి లేచినాను. అప్పటికే వాళ్ళ మధ్యలో ఎప్పుడో స్నాక్స్ సర్వ్ చేసి ఉండే, బట్ నేను వండుకున్నా కాబట్టి నాకు లేపలేరు. సో నేను వెళ్ళి అడిగితే ఇచ్చినారు. దాని తర్వాత వాళ్ళే వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం లేపినారు. అంతే, మిగిలిన ఫ్లైట్ అంతా అసలు శుభ్రంగా నిద్రపోయినా. ఆ వీడియోస్ కూడా నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, సో మిస్ చేయకుండా చెక్అౌట్ చేసేయండి. ఇంకొక గంటలో ల్యాండ్ అవుతాం అన్నప్పుడు లేచిన అసలు బయట సన్ రైజ్ చూడండి ఎంత అమేజింగ్ ఉందో. విండో నుంచి బయట వ్యూ అంతా అసలు ఐ ఫీస్ట్ లెక్క ఉండే. పర్పుల్, బ్లూ, yellow, ఆరెంజ్, రెడ్ ఇన్ని షేడ్స్ లో చూసినాను అప్పుడైతే స్కైని. ఆహా ఏం వ్యూ అసలు. అండ్ సన్ లైట్ కింద కూడా మన స్కిన్ మస్తు గ్లోయింగ్ గా కనిపిస్తుంది కదా. నేను ఇండియా పోయి యుఎస్ రిటర్న్ వచ్చే ఈ గ్యాప్ లో, అంటే నేను ఇండియాలో ఉన్నంత టైంలో నా స్కిన్ ఎంత మంచిగా తయారైందంటే నా యాక్నే స్పాట్స్ అన్ని పోయినాయి, స్కిన్ మళ్ళీ మంచిగా క్లియర్ అయింది. అఫ్ కోర్స్ మస్తు కర్రీగా అయినా అనుకోండి, అది వేరే విషయం. బట్ యుఎస్ వచ్చిన తర్వాత నాకు స్కిన్ కన్సర్న్స్ ఏవైతే వచ్చినాయో అవన్నీ క్లియర్ అయిపోయినాయి. బట్ ఇప్పటికి అంటే వచ్చినాక 2 months కి మళ్ళీ యాక్నే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను దానికోసం ఏం చేయలేను, అది వెదర్ ఇంకా వాటర్ వల్ల అని చెప్పుకొని వదిలేసుకుంటున్నా. ఇంకా జరసేపట్ల బయట సన్ రైజ్ ని ఎంజాయ్ చేసి కాసేపట్ల మ్యూజిక్ వినుకుంటూ మూవీ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నానా. యుఎస్ లోకి ఎంటర్ అయిపోయినాం, ల్యాండింగ్ టైం కూడా దగ్గర పడింది. ఇంకా నాలో ఎక్సైట్మెంట్ అసలు మామూలుగా లేకుండే. ఎందుకంటే 3.5 months 105 days తర్వాత మై అమేజింగ్ లవింగ్ డియర్ హస్బెండ్ ని కలుస్తున్నా. ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండడంలో తప్పు లేదులేండి. అండ్ ఇంకంతలోనే ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోయింది. నా హస్బెండ్ కి కాల్ చేసి చెప్పేసినాను, బయటికి వచ్చి చూస్తే వ్యూ చూడండి అసలు. అట్లా ఒక 2 నిమిషాలు అక్కడ నుంచుని దాన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ ఇమిగ్రేషన్ కి వెళ్ళడానికి వచ్చి బస్ ఎక్కేసినాను. బస్ ఎక్కినాక రీచ్ అయినా అని ఫ్యామిలీకి చెప్దామని వాట్సాప్ ఓపెన్ చేసినా. అమ్మ నుంచి ఆల్రెడీ వాయిస్ నోట్స్ ఉన్నాయి, మిస్ అవుతున్నా చిన్న తల్లి అని ఎమోషనల్ గా. ఆ వాయిస్ నోట్ వింటూ అసలు ఐ కుడెంట్ స్టాప్ మై టీయర్స్. నా ముందే వేరే వాళ్ళు కూర్చొని ఉండే, సో తల కిందకి పెట్టుకుని ఐ హ్యాడ్ టు స్టాప్ మై సెల్ఫ్. అసలు ఆ మినిట్ లో అనిపించింది డోరేమోన్ డోర్ లాంటిది ఏదైనా రియల్ గా ఉండుంటే అసలు ఎంత మంచిగా ఉంటుండే అని. ఫ్యామిలీని చూడాలనిపించినప్పుడల్లా ఆ డోర్ లో దూరం వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇటు ఒక బీట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్. ఇంక ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకుని బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని యమా స్పీడ్ గా నా హస్బెండ్ దగ్గర కురికినా. హూ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ మీ విత్ అ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. ఇంకా బయటికి వచ్చి బ్యాగ్స్ అన్ని కార్ లో పెట్టేసుకుని మా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఆ మధ్యలోనే నా హస్బెండ్ నా కోసం తీసుకొచ్చిన ఈ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అయితే ఇచ్చినారు. హీ గాట్ మీ ఫ్లవర్స్. నాకైతే అసలు భలే ఖుషి అయింది అవి చూడగానే. ఐఎమ్ ఆల్ అబౌట్ దీస్ లిల్ జెస్చర్స్ అని ఇంతకు ముందు కూడా మస్తు సార్లు షేర్ చేసుకున్నా కదా మీతోని. నా ఫ్లైట్ మార్నింగ్ 8 వరకు ల్యాండ్ అయిపోయింది, అందుకే బయట అంతా సన్ రైజ్ అయితే అంత బ్యూటిఫుల్ గా ఉంది చూడనికే. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి రీచ్ అయిపోయినా అని చెప్పి మేమిద్దరం ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చినాం. ఇక ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసిన. అట్లే నా హస్బెండ్ తోని ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంటికి వచ్చుడైతే ఎంత పీస్ఫుల్ గా అనిపించిందో, మస్తు మిస్ అయినా. సో అదండి, ఇంకక్కడితో నా ఇండియా ట్రిప్ అయితే ఒక ఎండ్కి వచ్చింది. బట్ మీతో షేర్ చేసుకోవాల్సిన ఇంకా బోలెడు ఉన్నాయి కాబట్టి మీరు ఆ వీడియోస్ అయితే
అయితే చూస్తూ ఉంటారు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయాలి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయాలి, అండ్ ముఖ్యంగా మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ముచ్చట్లతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.